నెక్స్ట్ సాయిబాబా అంటేనే సేవ. ఈ సేవా కార్యక్రమాల ద్వారా బాబా వారి తత్వాన్ని జనాల్లోకి తీసుకొని వెళ్తున్నటువంటి శ్రీ సాయిమూర్తి గారు, అలాగే షాజహాన్ గారి యొక్క పరిచయ కార్యక్రమం. ముందుగా శ్రీ సాయిమూర్తి గారు వారు మేడ్చల్లో ఉంటారు. వారు ఆనంద సాయి సేవా ట్రస్ట్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసుకుని వారి సంస్థ ద్వారా అనేక మంది రోగులకి మెడిసిన్స్ ఇవ్వటం కానివ్వండి, అదేవిధంగా శ్రీరామనవమికి గోధుమల్ని బాబావారికి పంపించడం కానివ్వండి, ఇలాంటి అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు ప్రేరణ, వారి సేవా కార్యక్రమాల గురించి ఒక 10 నిమిషాలు వివరించవలసిందిగా కోరుతున్నాను. ఓం సాయిరామ్ అండి. నా పేరు అసలు పేరు వెంకటరమణమూర్తి. అయితే బాబా తత్వంలోకి వచ్చిన తర్వాత 2005 నుంచి బాబా గారిని పట్టుకున్నాము. అప్పటి నుంచి అందరూ కూడా సాయిమూర్తి అని పిలవడం మొదలుపెట్టారు. ఆ పేరు సార్థకమైపోయింది బాబాదే వల్ల. అలా మా నాన్నగారు మా అమ్మగారు ఉన్నారు. నాన్నగారు అమ్మగారు ఇద్దరు కూడా బాబా తత్వంలో ఉండి ప్రతిరోజు బాబా గుడిలోకి వెళ్ళి సేవ చేసుకునేవాళ్ళు. నాన్నగారు ప్రతిరోజు ఉదయం గుడికి వెళ్ళిపోయి 5ంటికి, మధ్యాహ్నం 12ంటికి హారతి అయిపోయిన తర్వాత గుడి నుంచి ఇంటికి వస్తూ చుట్టుపక్కల ఇంట్లో ఉన్న అన్ని చెట్లలో పూలు కోసుకొని వచ్చి ఇంట్లో పెట్టేవాళ్ళు. సాయంత్రం మా అమ్మ మా ఆవిడ ఇద్దరు కలిసి ఆ పూల దండలు కుచ్చేసి పొద్దున్న నాన్నగారితో గుడికి పంపించేవాళ్ళు. దేవీ దేవతలు అందరికీ కూడా బాబాతో పాటు అందరికి కూడా దండలు ఆ గుడికి వెళ్ళేవి. అలా నాన్నగారు కూడా 2005 జనవరి 5 ఏకాదశి రోజున పూలు కోసుకొచ్చి మధ్యాహ్నం పడుకొని లేచి అలా బాబాలో ఐక్యమైపోయారమ్మ, ఎటువంటి బాధ లేకుండా. ఆ విధంగా ఇంక నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను నెక్స్ట్ ఇంకా మనం ఉద్యోగము చేస్తున్నాము బాబాగారి దయ వల్ల. ఇక నాన్నగారు చూపించిన మార్గంలో మనం కూడా పయనిద్దామని చెప్పేసి నాన్నగారు ఆ గుడికే అంకితం అయిపోయారు. తర్వాత నేను ఇంకా ఉద్యోగం చేసుకుంటూ 2015 మే 19 తారీఖున సాయి సచరిత్ర 65 సంవత్సరాలు అయింది అని చెప్పి సాయి టీవీ వాళ్ళు మల్కాజ్గిరి బాబా గుడిలో ఒక ప్రోగ్రాం పెట్టారు. అక్కడ మా డివోటీస్ కొంతమంది వెళ్తున్నామంటే నేను కూడా వెళ్ళాను అక్కడికి. అయితే అక్కడ సచరిత్ర మొదట అందుకున్న వ్యక్తి సాయిలీలమ్మ గారు 1953 మే 19న. అయితే సాయిలీలమ్మ గారు అప్పుడు లేరు. వాళ్ళ అమ్మాయి గారిని ఇన్విటేషన్ చేశారు. లలితమ్మ గారు అక్కడికి వచ్చారు. అమ్మని కలిసేసి నేను మాట్లాడాను. ఆ స్టేజ్ మీద నాకు కూడా కొద్దిగా అవకాశం ఇచ్చారు. లలితమ్మ గారు అన్నారు, ఇంత బాగా చేస్తున్నావు అమ్మ, ఒకసారి మా గుడికి రా అంటే అడ్రస్ అడిగితే సాయిలీలమ్మ గారి ధ్యాన మందిరము అల్లువాల్లో ఉంది. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పటి నుంచి కూడా నిజం చెప్పాలంటే ఆ ధ్యాన మందిరము నాకు ఒక మార్గదర్శకత్వం అయిపోయిందమ్మా. ముందుగా అక్కడ భజన కార్యక్రమం మొదలుపెట్టాము. ప్రతి గురువారం వెళ్ళి నేను నా దుర్గమ్మ బాబా సేవ అలా స్టార్ట్ అయింది, మొదలైంది సేవ. దాని తర్వాత అదే గుడిలో ఒక సాయిపథం అని ఒక గ్రంథము లలితమ్మ గారు నాకు ఇచ్చారు. దాంట్లో ప్రతి పేజీలో ఒక్కొక్కటి బాబాగారి లీలలు ఉన్నాయి. అవన్నీ కొద్దిగా ప్రాక్టీస్ చేసి 2017 నుంచి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను నేను వీడియో చేసి. అలా ముందుకు వెళ్తున్నాము. ఒకరోజు నిజంగా ఎంత ఆశ్చర్యకరం అంటే భజన చేస్తున్నాం అక్కడ సాయిలీలమ్మ గారి ధ్యాన మందిరంలో. లాస్ట్లో అందరం కూడా సాయినాథ్ మహారాజ్కి జై, సాయిలీలమ్మకి జై అనగానే సాయిలీలమ్మ గారు కూర్చున్న గద్దె ఒకటి ఉంది అక్కడ. ఆ గద్దె మించి భక్తులందరూ చూస్తుండగా జై అని ఒకటేసారి అందరు అనేసిన తర్వాత జై అని మాట వినపడిందమ్మ అక్కడి నుంచి. ఇక సాయిలీలమ్మ గారి ఆశీర్వాదంతో పాటు బాబాగారి ఆశీర్వాదంతో పాటు అప్పటి నుంచి సేవా కార్యక్రమాల్లో ఇంకా స్టార్ట్ చేద్దామంటే ఆయన మాకు అవకాశం ఇచ్చారు అప్పుడు 2016లో. అలా ఆ విధంగా మొదటగా సచ్చరిత్ర ఏదైతే అమ్మగారు తీసుకున్నారో సాయిలీలమ్మ గారు
1953 మే 19న. ఆ యొక్క సచ్చరిత్ర ఈరోజు నా దగ్గర ఉందమ్మా. మొదటి సచ్చరిత్ర జిరాక్స్ కాపీ లలితమ్మ గారు ఇచ్చారు. అది అప్పుడు నేను ఫేస్బుక్లో ప్రతిరోజు ఉదయం, నాకు ఈరోజు కూడా కంప్యూటర్ నాలెడ్జ్ తెలియదమ్మా, ప్రతిరోజు నా మొబైల్లో మా అబ్బాయి మొబైల్లో నాకు తెలుగు కీప్యాడ్ ఇన్స్టాల్ చేయించేసి నేర్పించాడు. ప్రతిరోజు 640 పేజీల గ్రంథం, అది మొదటి గ్రంథము. 2 పేజీలు ఫేస్బుక్లో టైప్ చేసి పెట్టడం మొదలుపెట్టాను. 5.5 నెలలు పట్టిందమ్మా. జూన్ 24, 2016 నుంచి మొదలు పెడితే డిసెంబర్ 8కి ఆ యొక్క గ్రంథం ఫేస్బుక్లో పెట్టడము, 2 పేజీలు టైప్ చేసి పెట్టడము పూర్తయింది. ఆ 5.5 నెలల్లో కూడా నా మొబైల్కి కానీ నాకు కానీ ఎటువంటి ఆటంకం కలగలేదు. బాబా గారు దిగ్విజయంగా జరిపించారు. దాని తర్వాత ఏం చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. 2017లో ఇక్కడ ఎవరింట్లో, నరసింహారావు గారి ఇంట్లో, ఆయన ఎప్పుడు కూడా ఇంట్లో అఖండ నామం పెట్టేవాళ్ళు. పిలిచారు, బాగోజీ షిండే సేవ జరుగుతుందండి, మీ ఇద్దరు భార్యాభర్తలు రావాలి అంటే నేను నా దుర్గమ్మ ఇద్దరం కలిసి వెళ్ళాము. బాగోజీ షిండే సేవ ఏంటబ్బా అని చెప్పేసి వెళ్ళాము. వెళ్తే అక్కడ కుష్టి వ్యాధులు గ్రస్తులందరినీ కూర్చోబెట్టేసి వాళ్ళకి సన్మానం చేస్తూ, వాళ్ళకి భోజనాలు పెడుతూ, వాళ్ళకి ఏవో సామాన్లు కావాలో అవన్నీ ఇస్తున్నారు. సరే నన్ను కూడా మాట్లాడమంటే నేను కూడా మీకు చేస్తాను, అది ఇప్పుడంటే నేను టైం మీకు డే టు టైం చెప్పలేను, ఆ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా నేను చేస్తాను అని చెప్పేసి అన్నాను. 2017లో వాళ్ళకి మాట ఇచ్చానమ్మా నేను. దాని ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2020 డిసెంబర్ 20 తారీఖున వాళ్ళకి మొదటి సేవ అనేది మొదలుపెట్టాము. అయితే 2019లో ఈ లోపల ఏమైందంటే మా దుర్గమ్మ కోరిక ఒరిగింది, మనము ఏదైనా చేసి బాబా గారికి షిరిడిలో చేద్దాం, మనము జోలబట్టి బియ్యం భిక్షాటం చేద్దామని. బియ్యం వద్దు మనకి, షిరిడిలో అంతా మహారాష్ట్ర అంతా గోధుమ ఎక్కువ తీసుకుంటారు, కావున మనం గోధుమలు భిక్షాటం చేద్దామని చెప్పేసి అనేసి 2019 మార్చి నెలలో జోలు పట్టుకొని ప్రతి బాబాయ్ భక్తుల ఇంటికి జోలు పట్టుకొని ఇద్దరం వెళ్ళి గోధుమలు భిక్షాటం చేసామమ్మ. 2000 మార్చిలో 2000 కిలోల గోధుమలు సేకరించగలిగాము. హైదరాబాద్ సికింద్రాబాద్లో తిరిగి, అది కూడా వారానికి 2 రోజులు 2000 కిలోల గోధుమలు సేకరించి ఆ గోధుమలు మొత్తము శుభ్రం చేసి షిరిడీకి ట్రాన్స్పోర్ట్లో పంపించామమ్మా. ఇక్కడి నుంచి ఉగాది రోజు 2019 ఉగాది రోజు షిరిడీకి ట్రాన్స్పోర్ట్లో పంపించాం. చాలామంది భక్తులు ఏం చేశారని, మేము గోధుమలు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి డబ్బులు పంపిస్తాము, మీరు షిరిడీకి వెళ్తారు కదా, సేవకి వెళ్తారు కదా, ఆడ కొని ఇవ్వండి అంటే 2019లో మళ్ళీ ఏప్రిల్లో శ్రీరామనవమికి సేవకి వెళ్ళాము. అప్పుడు వాళ్ళు పంపించిన డబ్బులంతా కూడా 6250 కిలోలు షిరిడిలో కొని బాబాగారి ప్రసాదాలయానికి ఇవ్వడం జరిగింది. ఆ రోజే మేము బాబాగారి దగ్గర ఒక ప్రమాణం చేశాం సమాధి మందిరంలో, ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి మేము గోధుమలు ఇస్తాం బాబా, మీద ఆశీర్వాదంతో భక్తుల సహకారంతో గోధుమలు ఇస్తాము అనుకున్నాము. దురదృష్టవశాత్తు 2020-21 లాక్డౌన్ వచ్చింది. ఇంకా ఏం చేయాలి, ఆ గోధుమల కార్యక్రమం ఆపేసాం. ఎందుకంటే లాక్డౌన్ వల్ల మొత్తం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. ఇంకా ఏం చేయాలి, ఇప్పుడు ఏంటంటే సేవ చేస్తున్నాం కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు ఆగిపోయింది, ఇప్పుడు అంతా బంద్ ఉంది, ఏం చేయాలి సేవ అని చెప్పి చూసి సాయంత్రం లాక్డౌన్ కదా అని చెప్పి టీవీ న్యూస్ పెట్టుకొని చూద్దామని చెప్పి టీవీలో న్యూస్ చూస్తుంటే వలస కార్మికులు ఎటువంటి జీవనం లేకుండా లాక్డౌన్లో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఆ టీవీలో న్యూస్ కనపడింది. ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి మేము ఉండేది మేడ్చల్లో, ఆ రోడ్డు మీదకి వెళ్ళి సాయంత్రం పూట ఒకసారి అది చూస్తే వలస కార్యక్రమాలు మూటలు చదువుకుని వెళ్తూనే ఉన్నారు. వీళ్ళకి చేద్దాం వారం 2 రోజులు అని చెప్పేసి సోమవారము గురువారము అర్ధరాత్రి 2ంటికి లేచి మా అపార్ట్మెంట్ వలసలు సహకారం తీసుకొని 500 మందికి సోమవారము కిచిడి, గురువారము టమాటా రైసు 500 ప్యాకెట్లు చేసుకొని వాటర్ ప్యాకెట్లు కొని, మళ్ళీ వాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఉండవు అని చెప్పేసి ఒక స్పూన్ పెట్టి రోడ్డు మీదకి వెళ్ళిపోయి 7 వరకు వాళ్ళంతా నడుచుకుంటూ వెళ్తుండేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా అలా ఆ విధంగా బాబాగారి దయ వల్ల భక్తుల సహకారంతో వాళ్ళందరికీ కూడా ఆ సేవ 2 నెలలు కూడా అద్భుతంగా జరిపించారు. ఆ సేవ చేశాము. ఇంకా డిసెంబర్ 2020 కుష్టి వ్యాధిగ్రస్తులకు సేవ చేద్దాం, లాక్డౌన్ అయిపోవచ్చింది. ఇంకా షిరిడీ ఓపెన్ అవ్వలేదు, గోధుమలు చేద్దామంటే డిసెంబర్ 20 తారీఖున కుష్టి వ్యాధిగ్రస్తులకు వెళ్దామని చెప్పేసి ఇలానే నేను ఎవరిని కూడా మామూలుగా నా పాంప్లెట్ రూపంలో వాట్సాప్లో పోస్ట్ చేస్తాను. చాలామంది కూడా సహకరిస్తుంటారు. ఇక డబ్బులు తీసుకొని ఒక 30 కుటుంబాలకి, ఒక కుటుంబానికి 5 కేజీల బియ్యము, కిలో పంచదార, కిలో కందిపప్పు, ఒక ఆయిల్ ప్యాకెట్, టీ పొడి, చింతపండు, పసుపు, కారము
ఈ 7 రకాల ఐటమ్స్ 8 రకాల ఐటమ్స్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి 2020 డిసెంబర్ 20 నుంచి మొదలుపెట్టాము. 30 కుటుంబాలు మొదలుపెట్టాము. అప్పటి నుంచి ప్రతి 2 నెలలకి వాళ్ళకి కిరాణా సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజుకి దిగ్విజయంగా 5 సంవత్సరాలు పూర్తయింది. 30 కుటుంబాల నుంచి 70 కుటుంబాల దాకా మనము బాబాగారి దయ వల్ల భక్తుల సహకారంతో వాళ్ళందరికీ కూడా కుష్ఠవ్యాధిగ్రస్తులకు సేవ చేయగలుగుతున్నాము. నా పుట్టినరోజు కూడా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి పుట్టినరోజు చేసుకుంటాను నేను. అలా జరుగుతుంది. వాళ్ళ కార్యక్రమం కూడా అద్భుతంగా జరుగుతుంది. ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుల కాలనీలు కూడా ఇక్కడే ఈ ఎల్బీ నగర్కి దగ్గరలోనే హైత్ నగర్ అవతల పెద్దంబర్పేటలో ఉన్నాయి 2 కాలనీలు. ప్రతి 2 నెలలకి నేను కిరాణా సామాన్లు అక్కడ సామాన్లు కట్టించుకొని మేడ్చల్ నుంచి 60 కిలోమీటర్లు వాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళ దగ్గర డిస్ట్రిబ్యూషన్ చేసి అలా వెళ్తుంటాము. భక్తులు కొంతమంది వస్తుంటారు. ఇంకా గోధుమల కార్యక్రమం 21 అయిపోయింది. 22 నవంబర్లో 7,500 కిలోలు 2,000 కిలోలు గోధుమల నుంచి స్టార్ట్ అయింది షిరిడీలో బాబా ప్రసాదానికి ఇవ్వడము. 2019 ఏప్రిల్లో 6,250 కిలోలు. ఆ 2 సంవత్సరాలు లాక్డౌను. 22 నవంబర్లో 7,500 కిలోలు ఇవ్వడం జరిగింది. అలాగే 24 మార్చు శ్రీరామనవమి రోజు 9,300 కిలోలు ఇవ్వడం జరిగింది. అలాగే 2025లో బాబాగారితో ఏమనుకున్నారంటే, బాబాగారు అయ్యా మీ 11 సూత్రాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క సూత్రానికి 1000 కిలోల గోధుమలు చొప్పున మేము తీసుకొస్తాము భక్తుల సహకారంతో, దయచేసి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి అనుకున్నాము. కానీ అప్పుడు 11,000 కిలోలు అనుకుంటే 15,500 కిలోల గోధుమలకి మనకు కలెక్షన్ వచ్చింది. ఆ విధంగా బాబా ప్రసాదానికి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం శ్రీరామనవమికి 21,000 కిలోల గోధుమలు ఇద్దాము అని అనుకున్నాము. 21,000 కిలోలు ఎలా ఇవ్వగలుగుతాము అనుకున్నాము, డిక్లేర్ చేసాము. 21,000 కిలోలు గోధుమలు ఇవ్వాలి బాబా గారి ప్రసాదానికి అనుకున్నాము. అదేవిధంగా ఆ తండ్రి ఎంత చమత్కారుడు అంటే మామూలుగా తీసుకోలేదమ్మా గోధుమలు. 24,500 కిలోల గోధుమలు తీసుకున్నారమ్మా. 24,500 కిలోల గోధుమలు తీసుకున్నారు. అది టోటల్ చేస్తే 11 వచ్చింది. 11 సూత్రాలు. ఆ 11 కలిపితే శ్రద్ధా సబూరి 2 వచ్చింది. అదే బాబాగారి లీల అనుకున్నాము. 24 మళ్ళీ దానికన్నా ఒక 100 కిలోలు ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు. కానీ 24,500 కిలోల గోధుమలు తీసుకున్నారమ్మా. దానికి బాబాగారు మనకి ఇచ్చిన రసీదు అమ్మ షిరిడి సంస్థంలో 6,39,695 రూపాయలు బాబాగారు మనకి ఇచ్చిన రసీదు ఇది. మొన్న శ్రీరామనవమికి అద్భుతంగా చేయించారు. చాలా బాగా జరిగింది. ఏంటంటే మనం గోధుమల కాన్సెప్ట్ ఎందుకు మొదలు పెట్టామంటే, బాబాగారు సచ్చరిత్రం 1వ అధ్యాయంలోనే బాబాగారు మనకు చెప్పారు, భక్తుల యొక్క కర్మలు పాపాలు మనోవిచారాలు పిండి చేస్తాను రా నేను భిక్ష తీసుకొని గోధుమలు అని చెప్పేసి అన్నారు. అదే కాన్సెప్ట్తో మనం మొదలుపెట్టాము. ఇచ్చిన భక్తులు అందరూ కూడా నేను ప్రతి సంవత్సరం అదే చెప్తాను, రెన్యువల్ చేసుకోవాలమ్మా. మనం ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయాలి బాబాగారు గోధుమలు. ఒక్కోసారి ఇస్తే సరిపోదు, అలా పెంచుతూ పోదాము. ఈ సంవత్సరం 24,500 కిలోలు గోధుమలు ఇచ్చాము. వచ్చే సంవత్సరం 50,000 కిలోలు ఇద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం. అది దిగ్విజయం జరుగుతుంది. అయితే మా దుర్గమ్మ కూడా ఈసారి ఒక కోరిక ఒరిగింది. ఎప్పుడు మనం షిరిడికి ఇస్తున్నాం కదా, ఈసారి ఆ కలియుగ వెంకటేశ్వరునికి ఏమైనా ఇద్దామో అని చెప్పేసి అనగానే డిసెంబర్ 20 తారీఖు ఈ సంవత్సరము వైకుంఠ ఏకాదశి వచ్చింది. ఆ వైకుంఠ ఏకాదశి 10 రోజుల ముందు తరిగొండ వెంగమాంబ సత్రానికి 5,000 కిలోల బియ్యం ఇవ్వబోతున్నామమ్మ భక్తుల సహకారంతో. కావున ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క సేవలో పాల్గొని, అంటే షిరిడీలో గోధుమలు అంటే చాలా ఈజీగా ఇవ్వగలుగుతాం, కొనేస్తాము, తీసుకెళ్ళి ప్రసాదాలకి ఇచ్చేస్తాం, వాళ్ళు తీసేసుకుంటారు. కానీ ఈ టీటీడీ సంస్థానం ఎలా ఉందంటే అమ్మ చాలా కట్టుదిట్టాలు. వాళ్ళు మనం ఇచ్చే బియ్యం కూడా క్వాలిటీ చెక్ చేస్తారంట. ఒకవేళ క్వాలిటీ నచ్చకపోతే బియ్యం తీసుకుంటారు కానీ ప్రసాదాలకి పంపరు, గోశాలకు పంపిస్తారంట. అయితే అది కూడా బాబా గారు నేను 4 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. తిరుపతి మనకి ఎలా సంప్రదించాలి, ఎవరిని సంప్రదించాలి, ఒక్క 2 నిమిషాలు సార్, ఎలా సంప్రదించాలనుకుంటున్నాను. మొన్న 4 రోజుల నుంచి నేను ప్రయత్నం చేస్తుంటే అయ్యగారు గురువారం రోజే వాళ్ళ యొక్క నెంబర్లు నాకు పంపించారు. ఏదో రూపంలో నెంబర్లు వాళ్ళు వచ్చాయి. కింద టీటీడీలో అలిపిరి దగ్గర టీటీడీ మార్కెటింగ్ అని ఉందంట, అక్కడ సూపర్వైజర్ సురేష్ గారి నెంబర్ డైరెక్ట్గా వచ్చింది నాకు. వారికి కాంటాక్ట్ చేస్తే మీరు బియ్యం తీసుకొస్తే మేము తీసుకుంటామండి, కానీ క్వాలిటీలో ఏమైనా ఫాల్ట్ వస్తే మేము గోశాలకు పంపించేస్తాము, అలా కాదు మాకు సప్లై చేసి ఆ సప్లయర్ నెంబర్ మీకు ఇస్తాను, ఆయనతో మాట్లాడానని చెప్తే ఆయన నెంబర్కి మాట్లాడితే మీరు ఎప్పుడు ఇద్దామనుకున్నా మాకు చెప్పండి, ఓ 4 రోజుల ముందు మాకు చెప్పండి ఎంత క్వాంటిటీ ఇవ్వాలో, అవన్నీ మేము సమకూరుస్తామని చెప్పేసి గురువారం పూట మాకు అది ఆజ్ఞ వచ్చింది. ఈ సంవత్సరం డిసెంబర్ 8వ తారీఖున డేట్ ఫిక్స్ చేసుకున్నాము. 5,000 కిలోల బియ్యం వెంగమాంబ సత్రానికి
ఇవ్వబోతున్నాము భక్తుల సహకారంతో, బాబాగారి ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి దయతో. కావున ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అద్భుతమైన సేవా కార్యక్రమాలు నాకే సహకరించాలని కాదమ్మా, ప్రతి ఒక్కళ్ళు మీకు తోచిన సహాయం బీద వాళ్ళకి చేస్తూ ఉండండి. వాళ్ళ ఆశీస్సులో ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఇందాక అమ్మగారు చెప్పారు, ఇచ్చే దాంట్లో ఉన్న ఆనందం తీసుకునే దాంట్లో ఉండదురా అని చెప్పేసి. ఆ ఇచ్చే దాంట్లో ఆనందం ఎలా ఉందంటే, ఇంకా మనం ఏ గుడికి గోపురానికి వెళ్ళాల్సిన పని లేదమ్మా. ఆ ఏదైతే మనం దానం చేస్తున్నామో వాళ్ళందరూ మన గురించి ప్రార్థిస్తుంటారు. ఈరోజు 70 కుటుంబాల్లో దగ్గర దగ్గర 30-40 కుటుంబాలు ప్రతిరోజు చర్చిల్లో, మసీదులో, వాళ్ళ ఇళ్లల్లో మా యొక్క సేవాదళు వాళ్ళ గురించి, అందరి గురించి వాళ్ళు ప్రేయర్లు చేస్తూనే ఉంటారు. కావున అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సంతోషంగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సాయిరామ్, జై జై సాయిరామ్. చాలా సంతోషం సార్. ఆనంద సాయి సేవా ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి శ్రీ సాయిమూర్తి గారి ద్వారా అనేక విషయాల్ని మనం తెలుసుకోగలిగాం. ధన్యవాదాలు సార్. మీరు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ కార్యక్రమాలన్నీ తెలియజేసి, బాబా సమాజ సేవయే సాయినాథుడి సేవ అనేటువంటి స్ఫూర్తితోటి మీరు ముందుకు సాగుతూ 10 మందికి మార్గదర్శకంగా ఉన్నారు. మరోసారి మీకు మా అందరి తరఫున ధన్యవాదాలు సార్. తర్వాత మనకి సమయం తక్కువగా ఉన్నందువలన తర్వాత మరొక